ఎక్స్పీరియన్స్లో అంటే చాలా పెద్ద సైజ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, లేదంటే నంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీ రిస్క్ అయింది, బట్ విజయవంతంగా మీరు వాళ్ళకి డెలివరీ చేశారు అనే కేసు ఏమైనా ఉందా? చాలా ఉంటాయి. అంటే ఫైబ్రాయిడ్స్ వెరీ కామన్ ప్రాబ్లం అనమాట. సో అది తీసేసిన తర్వాత ప్రెగ్నెన్సీస్ వస్తాయి, తర్వాత వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకుండా మంచిగా నార్మల్ డెలివరీస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కానీ కొంచెం మంది మనం ఫైబ్రాయిడ్ ఆపరేషన్ చేస్తాం కదా, అది మయోమెక్టమీ అంటాం కదా, అక్కడ ఏమవుతుందంటే మన సేమ్ సిజేరియన్ సెక్షన్ స్కార్ లాగే ఉంటుందన్నమాట. కొన్నిసార్లు అంటే నార్మల్ డెలివరీ ట్రై చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అది ఒక్కొక్కసారి స్కార్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయ్యేసి మనకు స్కార్ డిహైసెన్స్, స్కార్ రప్చర్ అందరిలో అవ్వదు, 200 పేషెంట్స్లో ఒకరికి అవుతుంది అనమాట. అట్లా అవుతే కొంచెం బేబీకి మదర్కు ఎఫెక్ట్ అవుతుంది. సో అవి వాళ్ళు నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి అంటే వీ విల్ అలౌ దెమ్ అనమాట. కానీ మేము అన్నీ మానిటర్ చేసుకుంటూ చూస్తుంటాం. లేబర్లో ఏదైనా కొంచెం ప్రాబ్లం అనిపించినా వీ విల్ గో ఫర్ సిజేరియన్ సెక్షన్ అనమాట. సో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని అస్సలు వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. దేర్ ఆర్ గుడ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఫర్ ఇట్.